విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద రాయి దాడి గులకరాయి దాడి ఏదైతే జరిగిందో దానికి సంబంధించి అనుమానితులుగా తీసుకెళ్లినటువంటి దుర్గారావు గారండి లేకపోతే ఈ సతీష్ చుట్టూ ఉన్న కొంతమంది మైనర్ పిల్లలు కానీ నిన్న రాత్రి పోలీసులు విడుదల చేయడం జరిగింది మేడం. అంటే అసలు ఏ అనుమానంతో తీసుకెళ్లారు, ఎందుకని వదిలేశారు, దీనికి సంబంధించి కన్క్లూజన్ ఏమైనా ఉందంటారా? దుర్గారావు కుటుంబ సభ్యులతో కూడా మీరు మాట్లాడారు, వాళ్ళు కూడా మీకు టచ్ లో ఉన్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇది ప్రధానంగా ఈరోజు మార్నింగ్ నాకు కాల్ చేశారండి, దుర్గారావు గారిని బయటకు వదిలేశారని. ఇదంతా కూడా ది టోటల్ క్రెడిట్ గోస్ టు నాయకులకు కాదండి, మీడియాకి ఇవ్వాలి. ఎందుకంటే రాజకీయ నాయకులు అక్కడక్కడ సభల్లో ఎవరో మాట్లాడుంటారు, కానీ మీడియా మాత్రం గ్రౌండ్ లెవెల్ వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి, వడ్డరి కమ్యూనిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ బిడ్డలు పడుతున్న బాధని, ఆ ఏరియా వాళ్ళు మట్టి పని చేసుకునే వాళ్ళని మర్డర్లు చేసేలాగా చిత్రీకరించినటువంటి గవర్నమెంట్కి సరైన బుద్ధి చెప్పింది మీడియా. ఈరోజు బులుగు మీడియాని కొంగలో దొక్కి ఈరోజు గొప్పగా మీడియా వ్యవస్థ నడుస్తుంది కాబట్టి ఈరోజు వాళ్ళు నిర్దోషులుగా బయటకు వచ్చారు. మనమందరం మీడియా ముఖంగా అడిగాం, సిపికి ఓపెన్ ఛాలెంజ్ నేనే చేశాను, గురి చూసి మీరు కొట్టండి ఆ రాయిని. ఇప్పుడు క్యాన్వాయ్ ఉంది, క్యాన్వాయ్ పైన ఎక్కడ ఉంది, కింద కూర్చున్నాడు, అంత గురి చూసి అంత ఎత్తుకి ఒకటి 365 డిగ్రీస్ లెగుస్తుంది, కానీ మరీ 750 మరీ 1000 డిగ్రీలు లెగవదు కదండి. ఆ మాదిరిగా ఈరోజు మీరు అతనే గురి చూసి కొట్టడానికి, అతడు సినిమాలో మహేష్ బాబు కాదు, అదేమన్నా పాపం విలువిద్య నేర్పించుకున్న కుటుంబం కాదు, ఢిల్లీలో ట్రైనింగ్ అయ్యి రివాల్వర్ షూట్ చేసినోడు కాదు, ఎవరన్నా ఒకళ్ళని చంపడానికి ప్రయత్నించేవాడిని ఏ బీహార్ నుంచో మహారాష్ట్ర నుంచో తెప్పిస్తాడని మనం డబ్బింగ్ సినిమాల్లో చూసుంటాం. కానీ పాపం వాళ్ళు అడుగుతున్నారు, ఆ వడ్డరి కమ్యూనిటీ వాళ్ళు, మా ఏరియా నుంచే కదండి క్యాన్వాయ్ పోతుంది, కొడితే ఎక్కడ కొట్టాం, కానీ వివేక స్కూల్ దగ్గరికి వెళ్ళి మేము ఎందుకు కొడతాం, మాకేం పని, అసలు మాకేం వచ్చి రాయి కొట్టడం, మేము మట్టి బిసుక్కునే వాళ్ళం అంటూ వాళ్ళు ధృవీకరించడం, అది జనాలు చూడడం. పాపం మనోడు నానా పులికథ అంటూ తెనాలి మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు తేల్చి చెప్పాడు, ఇంకా కూడా నేను పిచ్చివాళ్ళకి కనపడుతున్నానా అంటూ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్లు వీటన్నిటినీ ధృవీకరించి వాళ్ళు ఫిక్స్ అయిపోయారండి. ఏమంటే ఇకపోతే మనం ఏం చెప్పినా ప్రజలు నమ్మేలా లేదు. దుర్గారావు కనుక దోష్ అంటే వడ్డరి కమ్యూనిటీ మొత్తం అడ్డం తిరిగేలాగుంది, బీసీలు అంతా అడ్డం తిరుగుతున్నారు, నా దళితులు నా బీసీలు అని చెప్పి ఈరోజు దళితుడైనటువంటి ఏదైతే శ్రీనివాస్ పరిస్థితి ఎలా ఉందో చూసాం, అదే రకంగా కోడికత సేన పరిస్థితి, అదే రకంగా ఇప్పుడు మళ్ళీ దుర్గారావుతో మిగతా ఉన్న వాళ్ళందరూ మైనర్లు కూడా వదిలేశారండి. ఒక్క సతీష్ మాత్రం పాపం పోలీసులు ఉద్యోగాలు పోగొట్టుకోలేరు కదా, అందుకని ఎవరో ఒకళ్ళు ఇరికించాలి కాబట్టి ఇది ఇరికిచ్చాడు. సీన్ రీకన్స్ట్రక్షన్కి వెళ్ళినప్పుడు సతీష్ని అడుగుతారు, నువ్వు రాయేసి కొట్టమ్మా అని, కొట్టలేడు. సో సరైన ఆధారాలు లేని పిదపట తను ప్రలోభాలు పెడితేనే ఒప్పుకున్నాడు అని భావించి కేసు కొట్టివేయడం అంటూ వదిలేస్తారండి. సో 100% దుర్గారావు బయటికి రావడమే కాదు, సతీష్ కూడా నిర్దోషిగా వస్తాడు. సరైన సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేసే అంత సత్తా నాకు తెలిసి విజయవాడ సిపికి 100% ఉండకపోవచ్చు అండి. ఎందుకంటే విజయవాడ సిపి కూడా గురి చూసి రాయి ఆ మాదిరిగా కొట్టి ఒక రాయితో ఇద్దరిని కొట్టగల సమర్థుడు, అది కూడా కరెంటు పోయినప్పుడు చీకట్లో కొట్టగల వ్యక్తి ఎవరు ఉండరని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నానండి. ఒకవేళ ఉండుంటే మన రాష్ట్రంలో కాదు భారతదేశ వ్యాప్తంగా మన భారతదేశానికి గోల్డ్ మెడల్ వచ్చే అవకాశాలు ఎక్కువ అండి. సో ఓవరాల్గా చూస్తే మేడం, మీ జనసేన నుంచి కానివ్వండి లేకపోతే తెలుగుదేశం నుంచి కానీ ఈరోజు నామినేషన్ పర్వాలు చూస్తే ప్రజలు ఎక్కడికక్కడ విశేషంగా తరలి వస్తున్న పరిస్థితి. కొన్ని చోట్ల మనం ఇక్కడే చూసాము, విడుదల రజనీ గారి నామినేషన్ కానివ్వండి, లేకపోతే ఇంకా కొంతమంది మంగళగిరిలో నామినేషన్లు కానివ్వండి, లోకేష్ గారికి అపోనెంట్ క్యాండిడేట్ మహిళ అయ్యండి. ఎందుకని వాళ్ళకి వీళ్ళకి ఎంత వ్యత్యాసం ఎందుకు ఉంటుంది? దీనికి తోడు నామినేషన్ వేసే ప్రక్రియలో భాగంగా నిన్న తాడికొండ నియోజకవర్గంలో మీరు చూస్తే అక్కడ ఒక డిఎస్పీ అసలు ఎవరిని లోపలికి అనుమతించడం, ఆయన మాత్రమే నామినేషన్ ఎవరైతే వేయాలో ఆయన మాత్రమే వెళ్ళాలి అని చెప్పి అంత హడావుడి అంత రచ్చ చేసి ఒక మీడియా రిపోర్టర్ మీద కూడా దుర్భాషలు ఆడటం ఎంతవరకు సమంజసం అంటారు? ఎందుకు పోలీసులు ఇంత అగ్రెసివ్గా ఎందుకు ఉంటున్నారు? సార్, ఎలక్షన్ కోడ్ వచ్చాక పోలీసులు మారిపోతారేమో, వాళ్ళ ఉద్యోగాల్ని వాళ్ళు కాపాడుకుంటారేమో, విధి ధర్మంలో పబ్లిక్కి సర్వీస్ ఇప్పుడన్నా చేస్తారేమో అని మేము అపోహపడ్డామండి. ఎలక్షన్ కోడ్ ఆన్ అయ్యాక ఫస్ట్ మీటింగ్ ప్రజాగళంలోనే వీళ్ళ బుద్ధి బయటపడింది. ఇకపై ఎప్పటికీ వీళ్ళు మారరు. చిట్ట చివరి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించే ప్రయత్నంలో పోలీసులు కీలక పాత్ర పోషించేలాగా ఉన్నారు అనేది ఈ నామినేషన్ పర్వంలో కూడా తెలుస్తుందండి. ఇంకా మీరు చెప్తున్నారు చాలామంది, అంటే విడుదల రజనీ గారు క్యాన్వాయ్ కానీ నామినేషన్ పర్వం కానీ చాలామంది వచ్చారంటున్నారు. పేమెంట్ ఇస్తే ప్రతి ఒక్కడు వస్తాడండి. ఇప్పుడు పెరుగుతున్న ఖర్చులకి డబ్బు లేని పరిస్థితుల్లో ఒక 200-500 తీసుకొని వస్తారు, అది అంతటితో పడేస్తారు, కానీ ప్రభుత్వాన్ని మాత్రం ఎవరు ఫామ్ చేయరు. ఇంకొకటి, పక్క పార్టీకి ఒక 1000 మంది వస్తే ఇక్కడ 100 మంది కూడా రాని పరిస్థితి అండి. బతిలాడి తెప్పించుకుంటున్న పరిస్థితి. రండమ్మా ఈ ఒక్కసారికి రండి, వాళ్ళు ఎంత ఇచ్చారు 500, నేను 2000 ఇస్తాను, మా అమ్మగారు ఒక గంటే జస్ట్ వీడియో తీసుకునే వరకు ఉండండి అంటూ బతిలాడుకుంటున్న నేపథ్యం మా కళ్ళతో మేము చూస్తున్నాం, ఎందుకంటే మేము ఇక్కడిక్కడ తిరుగుతున్నాం కాబట్టి. సో ఎనీవే, మనస్ఫూర్తిగా వచ్చే ప్రజాదరణ పేమెంట్ తీసుకుంటూ బతిలాడుకుంటూ చేసేదానికి నకకి నాగలోకి అనుకున్నంత తేడా ఉందండి. గ్రాఫిక్స్ అనే జగన్మోహన్ రెడ్డి గారు నామినేషన్ పర్వంలో ఎన్ని గ్రాఫిక్స్ చూపిస్తున్నారో బహుశా రాష్ట్ర ప్రజలకి మీడియాలో చూసే వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఆ ఊర్లో ఉండే ప్రతి ఒక్కరికి తెలుస్తుందండి.
నామినేషన్ వచ్చారు ఎమ్మెల్యే ఎంతమంది వచ్చారు 100 మంది కూడా రేరాడ వాళ్ళే తిరుగుతున్నారు వెనకాల జెండాలు మోయమని మనోళ్ళని అడిగినారు అట్లా మాకు వదిలేదు సార్ ఎందుకు మాకు వచ్చిన గోల మీరు జెండాలు పట్టుకోమనేది మీరే 200 ఇస్తామనేది మీరే మళ్ళీ కేసులు వేసేది మీరే మీలో కొట్టుకొని మమ్మల్ని లాగినా లాగుతారంటూ ఏదైతే గత 4-5 రోజుల్లో జరిగిన ఘటన వీళ్ళ నామినేషన్ పర్వానికి కాదండి వీళ్ళ ప్రచారానికి కూడా రావడానికి భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. పేమెంట్ ఇచ్చినా మాకొద్దు బాబోయ్ మీరే కొట్టుకొని ఈరోజు వడ్డీ పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు, మేము ఇంకా దళితులం, మేము ఇంకా ఇంట్లోంచి బయటికి రాలేని వాళ్ళం అంటూ ఈరోజు వాళ్ళ ప్రచారానికి కూడా ఎవరు రావట్లేదండి. రోజు రాజకీయ నాయకులు అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మా వీపులు పగిలిపోయి రాళ్ళేసి కొడితే దశాబ్ద కాలం నుంచి ఎప్పుడు బయటపడి వాళ్ళు కొట్టారు వీళ్ళు కొట్టారని రోడ్డు మీద పడం నువ్వెంత ఇంత గులకరాయికి ఇంత సీన్ చేసి పాపం మట్టి బిసుక్కునే వాళ్ళని తీసుకొచ్చి ముద్దాలుగా చిత్రీకరిస్తున్నాం. వాళ్ళు కృష్ణానది వారధి కట్టడానికి నిలబడినటువంటి కమ్యూనిటీ వాళ్ళు ఆ వ్యక్తులు ఆ తల్లే వాళ్ళని కాపాడుకుంటుంది, కనకదుర్గ మండ వాళ్ళకు ఉంటుంది. సో అంటూ నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ దాని పర్యవసానంగా దుర్గమ్మ సాక్షిగా దుర్గారావు ఈరోజు నిర్దోషిగా బయటికి రావడం, వడ్డీ కమ్యూనిటీ ఊపిరి పీల్చుకోవడం, 100% ఇక జాగ్రత్తగా ఉంటాము మళ్ళీ ప్రభుత్వాన్ని గద్దెనెక్కిస్తే మా లాంటి మా కమ్యూనిటీ దళితులవి అందరి బతుకులు రోడ్డున పడిపోతుంది, రాష్ట్రానికి రాజధాని లేదు, పోలవరం లేదు, రాష్ట్ర భవిష్యత్తు లేదు, మా లాంటి వాళ్ళకి రక్షణ లేదు అంటూ తేల్చి చెప్పేసిన పరిస్థితి అండి. చివరిగా మేడం ఈ రోజున ఏదైతే ఒక పక్క బాబాయిని చంపిన వ్యక్తి మరోవైపు నేను రాజన్న బిడ్డని అంటున్నటువంటి షర్మిల గారి నామినేషన్ ప్రక్రియ కూడా అయిపోయింది. రేపు కడప ప్రజలు ఎలా అంటే కడప మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు వైఎస్ఆర్సీపీ పట్ల ఎలాంటి దృష్టితో ఉందనంటారు? మీరు ఆల్రెడీ ప్రచారంలో ఉంటున్నారు, కొన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నారు, ఎలాంటి స్పందన వస్తుంది? సార్ ముఖ్యంగా అవినాష్ రెడ్డి గారు కడప కోర్టుకి వెళ్ళి గ్యాంగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఈ కేసు గురించి ఎవరు మాట్లాడకూడదు, నన్ను గురించి ఎవరు ఇలాగా వక్రీకరించకూడదని. గత ఎలక్షన్స్ చూసుకుంటే 2019 ఎలక్షన్స్కి ముందు నారాసుర రక్త చరిత్ర అంటూ సాక్షి కథనాలు రాసినప్పుడు చంద్రబాబు గారు మాత్రం ఈ పని చేయలేకపోయారండి. ఎందుకంటే వాడేదో చెప్పిన మాటలు ఎవడు వింటారు, అభివృద్ధి చేసేవాళ్ళం మనం, 33,000 ఎకరాలు డెవలప్మెంట్ చేసుకోవాలి, కొన్ని కంపెనీలు రావాలి, మీ బిడ్డల భవిష్యత్తు పోలవరం పూర్తి రావాలి, ప్రజలు మనతోనే ఉంటారు, దీని ప్రభావం ఉంటుందా అని ఆయన అంత ఆలోచించలేకపోయారండి. కానీ అవినాష్ రెడ్డి గారు ముందస్తు ఆలోచన చేసి ఈరోజు గ్యాంగ్ ఆర్డర్ తెచ్చుకొని దీని గురించి మాట్లాడకూడదంట. అప్పట్లో ఆయన మీద వేసినవి నిందలు, దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మా తాతని చంపింది చంద్రబాబు, మా నాయన్ని చంపడానికి చంద్రబాబు, మా చిన్నాయన్ని చంపించినాడు, గండ్రగొడ్డలు పెట్టినరికి నా మీద చంపే ప్రయత్నం చేశాడు, ఇవంతా అబద్ధాలు లేకపోతే ఆరోపణలు ఇచ్చేశాడు. ఈరోజు సిబిఐ నిర్ధారించింది A8 A7 పలానా అని, అయినా సరే దీని గురించి ప్రస్తావించకూడదంటూ సునీతమ్మ నోటికి తాళాలు వేస్తుంటే సునీతమ్మ గ్యాంగ్ ఆర్డర్ని దాటి మీరు ఏ చర్యైనా తీసుకోండి నేను అందుకు సిద్ధంగా ఉన్నాను, కానీ మా నాన్నని చంపిన వాడిని మళ్ళీ గద్దెనెక్కిస్తే మా నాన్న ఆత్మ శాంతించదు, అందుకోసం నేను జైల్లో ఉండడానికైనా సిద్ధం, గ్యాంగ్ ఆర్డర్ని బీచ్ చేయడానికైనా సిద్ధం, నేను హైకోర్టుకైనా పోతా, సుప్రీంకైనా కోర్టు పోతా, నేనేమి అబద్ధాలు చెప్పట్లా. ఇవన్నీ తెలియకముందు నేను మాట్లాడలా, ఎందుకంటే 4.5 సంవత్సరాల్లో మా చిన్న ఆయన చేశాడు, ఇంకొకరు చేసి నేను అనలా. ఈరోజు అవినాష్ 8, అవినాష్ నాన్న A7, భాస్కర్ రెడ్డి గారు ఇవన్నీ మీరు చెప్పాకే దాని గురించి ప్రస్తావిస్తూ హత్యా రాజకీయాలను ప్రోత్సహించకుండా నేను చెప్పడం తప్పవుతుందా యువర్ ఆనర్ అంటూ ఆవిడ హైకోర్టుని కూడా ఆశ్రయించే అవకాశం. ఆవిడ మాట్లాడకూడదు, చంద్రబాబు గారు మాట్లాడకూడదు, పురంధేశ్వర్ గారు మాట్లాడకూడదు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకూడదు అంటే ఎప్పుడో చనిపోయిన ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు అంటారు. ఈరోజు వీరగంధం లక్ష్మీపార్వతి పక్క నుండి చనిపోయిన వ్యక్తి గురించి ఈవిడికి సంబంధం లేకుండా వెన్నుపోటు అంటారు. ఈరోజు గొడ్డలపోటుని గుండెపోటుగా చేసిన వ్యక్తులు. సో ఇవన్నీ పట్టించుకునే వాళ్ళు పట్టించుకుంటారు, కానీ భయం కలిగి దీని ఎఫెక్ట్ ప్రజల మీద పడి గెలము అనే దృఢమైన నమ్మకంతోనే గ్యాంగ్ ఆర్డర్ తెచ్చుకున్న అవినాష్ రెడ్డి గారు ఎన్ని ఆర్డర్లు తెచ్చినా ఎవ్వరూ ఖాతరు చేయరండి. ఎందుకంటే చివరి ఘట్టంలో ఉన్నాం, ప్రజా కోర్టులో తీర్పు రావాలి, ప్రజలలో మార్పు రావాలి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మళ్ళీ దీని గురించే ప్రస్తావిస్తూ ఇలాంటి వ్యక్తిని అందలం ఎక్కిస్తే ఇక రాష్ట్ర భవిష్యత్తు ఏంటి? నాకే న్యాయం చేయలేదు తోడబుట్టిన దానికి, రాజకీయం కోసం చిన్నాయన చంపడానికి కారకులయ్యారు, ఆలోచించండి, ఆలోచించి ఓటేయండి అంటూ ఆధారాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో ప్రొడ్యూస్ చేసినటువంటి సునీతమ్మ ధైర్యానికి మెచ్చుకోవాలి. ఎనీవే ఇది చాలా మంచి శుభ పరిణామం అండి. ఆయన ఎంత గ్యాంగ్ ఆర్డర్ తెచ్చినా సునీతమ్మ ఇబ్బంది పడినా అది కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తుంటారు.